మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం, వేరే ఏమి ఉండవు ఇక్కడ. అందుకని మెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి. కాస్త గొంతు పెంచి మనది వద్దో, నీ వయసుకి అది పనికిరాదు, కూర్చో, నెమ్మదిగా మాట్లాడు, ఏంటంటే ఎందుకంత ఆవేశం అని చెప్పాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నానమ్మా, ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు, వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి, అందరూ ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యమేం కాకపోవచ్చు. ఒకవేళ కలిసి ఉన్నా మనస్సులు కలవడంలా. ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం, అత్యవసరమైతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడడం, చుక్కబెట్టినట్టుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోతాయి. జవాబు ఇవ్వవలసే ఇస్తాం, భార్యకి కానీ భర్తగా, లేకపోతే వదిలేస్తాం ఆ విషయాన్ని. వదిలేయి, నువ్వు అనుకో, మంచిదే, నీకే తెలుస్తుంది, వదిలేయి.